ఈరోజు మనం చేసుకునేది వెజిటేబుల్ బిర్యానీ అండి. ఎట్లా చేసుకుందామో వీడియోలోకి వెళ్ళి చూసుకుందామా. ఇది మొత్తం చూడండి, మంచిగా అర్థమవుతుంది వీడియో. మీకు క్లిక్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. నేను ఎలా చేస్తున్నానో మీకు అర్థమైపోతుంది మంచిగా. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంటలు. ఈరోజు మనము వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామండి. ఫస్ట్ గిన్నె పెట్టుకుని స్టవ్ పైన ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొంచెం వేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొంచెం ఫ్లేవర్ కోసం. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, సాజీర ఇవన్నీ వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, వేగాలి. ఇది కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కూరగాయలు వేసుకున్నాము. బీనీస్, కాలీఫ్లవరు, పచ్చిమిర్చి, క్యారెట్ కట్ చేసుకున్నాను. కావాలంటే ఇంకా బఠానీలు వేసుకోవచ్చు. నా దగ్గర బఠానీలు లేవండి, అందుకని బఠానీలు వేయలేదు. బఠానీ వేసుకోవచ్చు, గ్రీన్ పీసెస్. కొంచెం సాల్ట్ ఉల్లిగడ్డలు వేయడానికి. పుదీనా వేసుకున్నాం. పుదీనా, కొత్తిమీర వేసుకుని మొత్తం మంచిగా వేగాలి. వేగిన తర్వాత మనం కూరగాయలు వేసుకున్నాము. మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ వాడినా, నెయ్యి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బీనీస్, క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేసుకొని కలుపుకున్నాము. కలిపి కొంచెం మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి అవి. కొంచెం మిల్ మేకర్ కూడా వేసుకుందాము. ఇది మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మిల్ మేకర్ వేస్తున్నాను నేను. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం వేసిన. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూన్, 1 స్పూన్ గరం మసాలా,
కలుపుకొని ఉప్పు వేయలే కదా మనం వాటర్ వేసినాక ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు పెరుగు, ఒక కప్పు పెరుగు వేసేసుకున్నాం. వాటర్ వేస్తున్నా, 1కి 1.5 వేసుకోవాలి వాటర్. బాస్మతి బియ్యము గంట నానబెట్టుకున్నా నేను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నా, తగినంత వేసుకోవాలి. మరిగేదాకా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నాం, పైన గ్రీన్ కనబడాలి మంచిగా. ఇంకొంచెం మసాలా వేసుకున్నాం. బియ్యం వేసేస్తున్నాం. బాస్మతి రైస్ మంచి కడిగి 1 గంట ముందు నానేసుకున్నాం. ఇవి నీళ్ళు మరిగినాయి కదా మనకు. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదా, మంచి కలుపుకోండి. ఇప్పుడే సాల్ట్ చూసుకోండి, మీరు సాల్ట్ చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్ అయిందా లేదా చూసుకొని తక్కువ ఉంటే వేసుకోండి. నాకైతే సరిపోయింది. వేసుకొని కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 10 నిమిషాల తర్వాత తీసుకోండి, బాగుంటుంది. రెడీ అయిపోయింది కదా, వేడి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇట్లా చేసుకోండి మీరు కూడా. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది మంచిగా.